హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఎండాకాలం వచ్చేసిందండి. ఈ ఎండల్లో వర్క్ చేయడం వల్ల బాగా అలసిపోతూ ఉంటారు. అలాగే బాడీ కూడా చాలా డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. సో, మీకు ఈ ఎండల నుండి వెంటనే రిఫ్రెష్‌మెంట్ రావాలంటే గనక ఇలాగ లెమన్ స్క్వాష్‌తో లెమన్ జ్యూస్‌ని ప్రిపేర్ చేసుకొని తాగండి. వెంటనే రిఫ్రెష్‌మెంట్ అనేది వస్తుంది. అలాగే దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఈ పద్ధతిలో కనుక మీరు లెమన్ స్క్వాష్‌ని ప్రిపేర్ చేసుకున్నారంటే పులుపు అలాగే స్వీట్ 2 కూడా సమపాళ్లలో ఉంటాయి. అలాగే ఎండాకాలంలో నిమ్మకాయలనేవి రేట్ ఎక్కువగా ఉంటాయండి. వీటిని మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలనుకున్నా కూడా కొన్ని కొన్ని కుళ్ళిపోతూ ఉంటాయి. సో, ఇలాగ లెమన్ స్క్వాష్‌గా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే గనక మీకు నిమ్మకాయలు పాడయ్యే ఛాన్స్ కూడా ఉండదు. మరి ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేనిక్కడ ఒక డజన్ నిమ్మకాయలు తీసుకున్నానండి. నిమ్మకాయలనేవి తోలు ఈ విధంగా పలుచగా ఉన్నట్లయితే గనక కాయల్లో రసం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ విధంగా పండిన నిమ్మకాయలు తీసుకుంటే గనక వీటి ఫ్లేవర్ కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ నిమ్మకాయలని శుభ్రంగా కడుక్కొని వీటన్నిటిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనిక్కడ డైరెక్ట్‌గా మెజరింగ్ కప్ తీసుకున్నానండి. అలాగే స్టెయినర్ కూడా తీసుకున్నాను. ఈ కట్ చేసుకున్న నిమ్మకాయలని ఈ విధంగా పిండుకోవాలి. ఇలాగ స్టైనర్‌లో పిండుకోవడం వల్ల గింజలనేవి లోపలికి వెళ్ళకుండా ఉంటాయి. మీ దగ్గర నిమ్మకాయలు పిండుకునే చెక్క ఉంటే గనక డైరెక్ట్‌గా దాంతోనే రసం తీసుకోవచ్చు. నా దగ్గర అది లేదు కాబట్టి ఇలాగ హ్యాండ్‌తో రసం మొత్తం కూడా తీసుకున్నాను. డజన్ నిమ్మకాయలకి 1 కప్పు నిమ్మరసం అయితే వచ్చిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. అలాగే అడుగు మందంగా ఉన్న ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు నిమ్మరసానికి 2 కప్పుల పంచదారని వేసుకుంటున్నానండి. ఈ క్వాంటిటీస్‌లో తీసుకోవడం వల్ల మీకు స్వీటు అలాగే పులుపనేది కరెక్ట్‌గా ఉంటాయి. అలాగే టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్‌గా రావాలంటే కనుక 2 కప్పుల పంచదారకి 1 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మనం మళ్ళీ ఇంకొక కప్పు నిమ్మరసం కలుపుకుంటాం కాబట్టి. అలాగే దీన్ని మరీ ఎక్కువ సేపు మరిగించనవసరం అవసరం లేదండి. జస్ట్ పంచదార కరిగి, పంచదార మెల్ట్ అయిన తర్వాత ఒక 3-4 మినిట్స్ ఈ విధంగా బాయిల్ చేసుకుంటే గనక సరిపోతుంది. ఎందుకంటే మనం 2 కప్పుల పంచదారకి 1 కప్పు వాటర్ మాత్రమే వేసుకున్నాం కాబట్టి కన్సిస్టెన్సీ అనేది థిక్‌గానే ఉంటుంది. నిమ్మరసం వేసుకున్నాక మనకి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలాగా 3-4 మినిట్స్ బాగా మరిగించుకున్న తర్వాత గరిటెతో ఇలాగా డస్ట్ ఏమన్నా ఉంటే గనక సైడ్స్‌కి ఈ విధంగా పేరుకుంటుందండి. దీన్ని గరిటెతో తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు. అలాగే షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని రూమ్ టెంపరేచర్‌కి వచ్చేంత వరకు చల్లారబెట్టుకోవాలి. షుగర్ సిరప్ అనేది కంప్లీట్‌గా కూల్ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని డైరెక్ట్‌గా ఈ షుగర్ సిరప్‌లోకి వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. చూసారు కదండీ! ఈ లెమన్ స్క్వాష్‌ని ప్రిపేర్ చేసుకోవడం ఎంత సింపులో. అలాగే ఈ లెమన్ స్క్వాష్‌ని స్టోర్ చేసుకోవడానికి ఇంట్లో యూజ్ చేసిన హనీ బాటిల్స్ లేదంటే జామ్ బాటిల్స్ ఉంటాయి కదండీ! వీటిలో స్టోర్ చేసుకున్నారంటే గనక ఎక్కువ రోజులనేది నిల్వ ఉంటుంది. కాబట్టి ఈ గ్లాస్ బాటిల్‌లోకి ఈ లెమన్ స్క్వాష్‌ని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారంటే ఎన్నాళ్ళైనా కూడా ఈ లెమన్ స్క్వాష్ అనేది పాడవదండి. సో, ఇప్పుడు ఈ లెమన్ స్క్వాష్‌తో లెమన్ జ్యూస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూసేద్దాం. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల లెమన్ స్క్వాష్‌ని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 స్పూను సబ్జా గింజలు కూడా వేసుకుంటున్నానండి. సబ్జా గింజలు 2 మినిట్స్‌లో నానిపోతాయి. అలాగే ఒక స్పూను కటోరా కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు గ్లాస్ నిండా వాటర్ వేసుకున్నారంటే లెమన్ జ్యూస్ రెడీ అయిపోతుంది. చూసారు కదా! ఎంత సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చో. సో, డెఫినిట్‌గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.